హాయ్. కూర్చో. ఎందుకు? కూర్చో. మరి నా కార్? ఎవడో ఎత్తుకుపోడలే, కూర్చో. ఎక్కడికి? గుడికి. ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. నీకు చాలా నవ్వులాటగా ఉంది కదా. జోక్ చేసి నవ్వొద్దంటావే. పెళ్లి చేసుకుందామంటే నీకు జోక్లా ఉందా? హా? నువ్వు నన్ను చేసుకుంటావా లేకపోతే ఎవడైనా చేసుకుంటే చూస్తూ కూర్చుంటావా? ఏ పెళ్ళే కదా, చేసుకుందాం. నా గురించి నీకు తెలుసు కదా, రెస్పాన్సిబిలిటీస్. ఆపు. ఫస్ట్ జాబ్ అన్నావు, సూపర్ జాబ్ వచ్చింది. తర్వాత ఇల్లు అన్నావు, మంచి ఇల్లు కొన్నావు. ఇప్పుడు ఏదో అంటున్నావు. ఏదో కాదు శ్రీ, మా చెల్లి పెళ్ళి ఎప్పుడవుతుంది? ఇంకొంతకాలం. ఇంకొంతకాలం అంటే ఎంతకాలమో చెప్పు. ఇంకో 4 ఏళ్ళు అంతే. 4 ఏళ్ళు అంటే అప్పటికి నీకు 30 దాటుతాయి. 30 తర్వాత పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? ఏ శ్రీ, అంతా చూస్తున్నారు, కూర్చో. అన్నా, నీ మ్యారేజ్ ఎప్పుడైంది? 21 years కి. మరి నీది? నాకు 30 సంవత్సరాలు, 8 సంవత్సరాలు కొడుకున్నాడు. 30 దాటిన వాడికి పిల్లనివ్వడానికి ఏ తండ్రి ముందుకొస్తాడు? ఓ కమ్ ఆన్ శ్రీ. 4 ఏళ్లుగా మా నాన్న నాకు సంబంధాలు చూస్తున్నారు. వచ్చిన ప్రతిదాన్ని ఏదో ఒక వంక పెట్టి నచ్చలేదంటున్నాను. నేను నీకోసం పిచ్చదానిలో వెయిట్ చేస్తున్నాను తెలుసా? వెయిట్ చేస్తున్నావు కదా, అదే కంటిన్యూ చెయ్యి. దిగు. నిన్నే. దిగు దిగు దిగు. ఎంతసేపు మావయ్య వచ్చి? ఇప్పుడేరా. ఊర్లో అంతా ఎలా ఉన్నారు? అంతా బానే ఉన్నారు. అత్తయ్య ఎలా ఉంది? బాగుంది. అమ్మ ఎక్కడ? మీ అమ్మ నా మొహాన్ని ఇంత టీ పోయడానికి పాల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఎదిగొచ్చిన కొడుకువి రోడ్డు మీద కాకుండా ఇంటి పట్టునే ఉంటే మీ అమ్మకి తిప్పలు తప్పేవి కదరా. వచ్చామా, మొహం కడుక్కున్నామా, టీ తాగామా, ఎందుకు మావయ్య లేనిపోని ఫ్రీ అడ్వైజ్లు? ఏ పెద్దలతో ఇలాగేనా? అబ్బా. నోరు మూసుకో. ఏంటి అందరూ ఏదో సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు? ఏం లేదమ్మా, నీ కొడుకు మీద ఒక్క మాట కూడా పడనివ్వట్లేదు నీ కూతురు. నా కూతురు దాకా ఎందుకన్నయ్యా? నేనే వాణ్ణేవి అన్నివ్వను. ఎందుకంటే ఆయన పోయాక వీడే ఇంటికి పెద్ద దిక్కయ్యాడు. 25 ఏళ్ల వయసుకే ఈ ఇంటికి ఏమేం కావాలో అన్నీ సమకూర్చాడు. ఇంతకంటే ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది? అయితే పెళ్లి చేసి వచ్చన్నమాట. నేను అదే అనుకుంటున్నాను. వీడు మాత్రం చెల్లి పెళ్లి తర్వాతే వాడి పెళ్ళి అంటున్నాడు. సో శ్రీ అలిగింది. నీ అడ్వైస్ ఏంటి? ఏమిస్తాననుకున్నావు? వెళ్ళి శ్రీకి అపాలజీ చెప్పు, ఆమె నవ్వించు అంటావు. అంత లేదు బిడ్డ, ఐ డోంట్ సజెస్ట్ దట్. అది నిన్ను అపార్థం చేసుకుంది. రియలైజ్ అయ్యొచ్చి అపాలజీ చెప్తుంది. అంటిల్ దెన్ డు నాట్ ట్రై టు కాంటాక్ట్ హర్. అంతేనంటావా? నీ కొలీగ్ని కాబట్టి పాలిష్డ్గా చెప్పిన. అదే స్కూల్ దోస్త్ అయితే లెక్క వేరే ఉంటది. అలాగే అనుకో. ఎలా రియాక్ట్ అవుతావు? వద్దులే. పర్లే చెప్పు. ఏం రా, బుర్ర పనిచేస్తలే? సిగ్గులేదారా? మొగనివి కాదా నువ్వు? రోడ్డు మీద వదిలేసిపోయిన దానికోసం ఏడుస్తావు? అరే ఫ్రెండ్ని నాకేంత మండుతుంటే నీకెంత మండాలే? అయినా ఏం తక్కువరా నీకు? చిట్టికేస్తే లైన్ కడతారు పోరీలు. గమ్మునుండు. ఇట్స్ ఓకే, కాంటాక్ట్ చేయొద్దంటావు. చేస్తే నేను తంతాను బిడ్డ. చాలు ఇక నువ్వు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చే. శ్రీ అలా నవ్వుతే ఎంత బాగుంటుందో తెలుసా? నేను బాస్ని కలిసి వస్తాను.